అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ రోజు జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఉత్సాహంతో నిండి ఉంటుంది. ఈరోజు మీరు పనిలో మీ కష్టానికి తగిన ఫలాలను పొందుతారు. ఒక ప్రత్యేక వ్యక్తిని కలవడం చిరస్మరణీయంగా ఉంటుంది. మీరు ఒక కార్యక్రమానికి లేదా వివాహానికి హాజరవుతారు. మీ హృదయంలో ఆనందం నిండి ఉంటుంది. ఈరోజు మీరు మీ పెద్దలను గౌరవించడానికి చొరవ తీసుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో మీకు విజయం లభిస్తుంది. మీరు ఆసక్తులు హక్కుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త పనుల పట్ల మనసులో చాలా ఉత్సాహం ఉంటుంది. మీ జీర్ణక్రియలో సమస్యలు ఉంటాయి. కార్యాలయంలో ఉద్యోగ నిపుణుల ఆధిపత్యం పెరుగుతుంది. కానీ స్వార్థం వల్ల మీరు ప్రజల్లో అపఖ్యాతి పాలయ్యే అవకాశం కూడా ఉంది. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక మరియు కుటుంబ విషయాల్లో అనుకూలమైన రోజుగా ఉంది. మీ ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. బయట తినడం మానుకోండి. ఈరోజు కంటి సంరక్షణ చాలా అవసరం. ఎక్కువసేపు స్క్రీన్లను చూస్తూ ఉండడం మానుకోండి. ఈరోజు మీ కుటుంబంతో కలిసి కూర్చొని ముఖ్యమైన విషయాలను చర్చించండి. వాతావరణం అనుకూలంగా ఉంది. మీ గొంతు విషయంలో జాగ్రత్తగా ఉండండి మరియు అధికంగా మాట్లాడడం మానుకోండి. దీర్ఘకాలంగా ఉన్న ఆర్థిక సమస్య ఈరోజు బయటపడవచ్చు. దానిని కొత్త కోణంలో ఆలోచించండి. ఏవైనా పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకోండి. మీ పెద్దల నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీ వృత్తిలో సహనం వహించడం అత్యంత తెలివైన పని. రోజంతా అలసట మరియు నీరసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఆర్థిక లాభం ఉంటుంది. భూమి భవన ప్రణాళికలు రూపొందుతాయి. ఉపాధి లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. తొందరపడకండి. మీ ఉద్యోగంలో స్వచ్ఛంద బదిలీ, పదోన్నతికి అవకాశాలు ఉన్నాయి. స్వయం అధ్యయనం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి. మీ పిల్లలు వారి పనిలో విజయం సాధిస్తారు. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన రోజుగా ఉంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సామాజిక సంక్షేమానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సమావేశానికి మిమ్మల్ని ఆహ్వానించవచ్చు. ఈరోజు కార్యాలయంలో సహోద్యోగులతో చర్చించడం లేదా సంప్రదించడం భవిష్యత్తులో ప్రయోజనాలను చేకూరుస్తుంది. ముఖ్యమైన వ్యాపార పనులను పూర్తి చేయడానికి మీరు పక్కా ప్రణాళికలు వేసుకోవాలి. మీ మెరుగైన పనితీరు లాభాల కోసం కొత్త మార్గాలను తెరుస్తుంది. దగ్గర బంధువుల ఇంట్లో జరిగే మతపరమైన కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం కూడా మీకు లభించవచ్చు. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభవార్త అందవచ్చు. మీ జీవిత భాగస్వామి మద్దతు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. డబ్బు మరియు పెట్టుబడుల విషయంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. డబ్బు అప్పుగా ఇచ్చే ముందు పూర్తి సమాచారం తెలుసుకోండి. మీకు మీ కుటుంబం నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఉద్యోగార్థులకు ప్రోత్సాహం లభిస్తుంది మరియు వ్యాపారవేత్తలకు వినియోగదారుల నుండి మంచి స్పందన లభిస్తుంది. మీరు అలసటగా అనిపించవచ్చు. తగినంత నిద్రపోండి మరియు బయట తినడం మానుకోండి. గ్రహస్థానాలు అనుకూలంగా ఉన్నాయి. మీ జీవితంలోని అనేక సమస్యలను మీ అంతటి మీరే పరిష్కరించుకోవడంలో మీరు చాలా వరకు విజయం సాధిస్తారు. గతాన్ని మర్చిపోయి వర్తమానంపై దృష్టి పెట్టండి. మీ పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు స్నేహితులు మరియు బంధువులతో మంచి సంబంధాలను కొనసాగిస్తారు. ఏదైనా వివాదం ఉంటే దానిని పెద్దది చేయకుండా చర్చల ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నించండి. యువకులు స్నేహితుల మాటలకు తప్పుదోవ పట్టి తమ లక్ష్యాల నుండి పక్కకు తప్పుకోకూడదు. మీరు ఇష్టం లేని పనిని చేయవలసి రావచ్చు. దీనివల్ల ఒత్తిడి కలుగుతుంది. ఈరోజు వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్డర్లను సకాలంలో పూర్తి చేయడానికి మరియు మంచి నాణ్యతను పాటించడానికి ప్రయత్నించండి. ఒక వ్యాపార పర్యటన ఏర్పాటు చేసుకోవచ్చు. మీ పై అధికారులతో ఆఫీసు ప్రాజెక్టుల గురించి చర్చించేటప్పుడు సౌకర్యవంతంగా ఉండండి. కుటుంబంలోని పెద్దల మద్దతు మరియు మార్గదర్శకత్వంతో విషయాలు సజావుగా సాగుతాయి. మీ భాగస్వామికి తప్పకుండా బహుమతి ఇవ్వండి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కొనసాగవచ్చు. మహిళలు మరియు వృద్ధులు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీపై ఉన్న బాధ్యతలను క్రమశిక్షణతో సమయానికి పూర్తి చేయగలుగుతారు. కార్యాలయం లేదా వ్యాపారంలో మీ పనితీరుకు మంచి గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల నుంచి అవసరమైన సహకారం అందుతుంది. వాయిదా పద్ధతిలో గృహోపకరణాలు లేదా ఇతర అవసరమైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆర్థిక నిర్ణయాలు ముందు చూపుతూ వ్యవహరిస్తే భవిష్యత్తులో ప్రయోజనం పొందుతారు. ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ ఖర్చులను ప్రణాళిక ప్రకారం నిర్వహించడం అవసరం. అవసరమైన కొనుగోలుకి ప్రాధాన్యం ఇవ్వడం మంచిదే. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు అప్పగించబడే సూచనలు ఉన్నాయి. వ్యాపారులు కస్టమర్లతో మంచి సంబంధాలు కొనసాగించడం ద్వారా లాభాలను పెంచుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బందులు ఉండకపోయినా విశ్రాంతి, సమతుల్య ఆహారంపై దృష్టి పెట్టడం మంచిది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. వృత్తి వ్యాపార రంగాల్లో మీ పట్టుదల ఆశించిన ఫలితాలను అందించే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల ప్రశంసలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.
విద్యార్థులకు చదువులో పురోగతి కనిపిస్తుంది. ప్రేమ సంబంధాలలో పరస్పర అవగాహన బలపడుతుంది. వైవాహిక జీవితంలో భాగస్వామి సహకారంతో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రశాంతమైన ఆలోచనలతో ముందుకు సాగితే రోజంతా అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. సంతోషాన్ని ఇతరులతో పంచుకోవడం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈరోజు మీరు మీ వ్యాపారాన్ని బలోపేతం చేయడానికి ఒక ముఖ్యమైన అడుగు వేయవచ్చు. దీనికోసం మీకు సన్నిహితులు ఎవరైనా ఆర్థిక సహాయం అందించగలరు. కుటుంబం అంతా పాల్గొంటే వినోద కార్యక్రమాలు ఆనందదాయకంగా ఉంటాయి. మీ ప్రియమైన వారి అనవసరమైన భావోద్వేగపు డిమాండ్లకు లొంగిపోకండి. మీ విజయానికి అడ్డుగా నిలిచిన వారు మీ కళ్ళ ముందే కూలిపోతారు. ఈరోజు మీరు కొత్త ఆలోచనలతో నిండి ఉంటారు మరియు మీరు చేపట్టడానికి ఎంచుకున్న పనులు ఊహించని దానికంటే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయి. మీ జీవిత భాగస్వామి బంధువుల జోక్యం మీ వైవాహిక జీవిత సమతుల్యతను దెబ్బతీయవచ్చు. మీలోని సంశయం మిమ్మల్ని అసంతృప్తికి గురి చేస్తుంది. ఈ రాశి వాళ్ళు కొంతమంది మీరు జలుబు, దగ్గు, కఫం లేదా జ్వరంతో బాధపడవచ్చు. ధార్మిక కార్యక్రమాలపై ఖర్చులు పెరగవచ్చు. మీరు ప్రేమైన వారికి దూరంగా ఉండవచ్చు. అయితే మధ్యాహ్నం తర్వాత కొన్ని అనుకూల పరిస్థితులు నెలకొనవచ్చు. మీరు మీ ఉత్సాహాన్ని పెంచవచ్చు. ఆర్థిక లాభాలు చేకూరుతాయి. మీరు స్నేహితులు మరియు బంధువులను కలుస్తారు. మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభానికి నాంది పలుకుతుంది. పనిలో ఒక కొత్త అవకాశం లభిస్తుంది. అది మీ కష్టానికి తగిన ఫలాలను అందిస్తుంది. మీ ఆలోచనలు మరియు ప్రణాళికలను కార్యరూపం ఇవ్వడానికి మీరు మునుపెన్నడూ లేనంతగా ప్రేరణ పొందుతారు. సంబంధాలు మాధుర్యంతో నిండి ఉంటాయి. మీరు ఇటీవల ఎదుర్కొన్న ఏవైనా సమస్యలు ఎప్పుడు పరిష్కరించబడతాయి. మీ జీవిత భాగస్వామితో సమయం గడపడానికి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులతో మీ సంభాషణలో మాధుర్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నించండి. ఆరోగ్యపరంగా మిమ్మల్ని మీరు మానసికంగా చురుగ్గా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. యోగా లేదా ధ్యానం ప్రయోజనకరంగా ఉంటాయి. మీ అంకిత భావం మరియు కృషి ఫలాలను ఇస్తాయి. ఈరోజు మీకు అనుకూలమైన రోజు అని చెప్పవచ్చు. మీ చుట్టూ ఉన్న వాతావరణం శుభప్రదంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త ప్రణాళికలు వేసుకోవడానికి వాటిని పనిలో అమలు చేయడానికి మీకు స్ఫూర్తి లభిస్తుంది. మీ కృషి కష్టానికి తగిన ఫలితాలు మీరు చూస్తారు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీరు మీ సామాజిక జీవితంలో కూడా సంతోషంగా చురుగ్గా ఉంటారు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా యోగా సాధన చేయండి. ఈరోజు మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి అనేక అనుకూల సంకేతాలు మీరు చూడవచ్చు. ఈరోజు మీరు మీ పని రంగంలో కొత్త అవకాశాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఇవి మీ పురోగతిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈరోజు మీ కుటుంబం నుండి మీరు పొందే బంధం, ఆప్యాయత మరియు గౌరవం భవిష్యత్తులో వారితో కలిసి విహారయాత్రలకు వెళ్లాలని ప్రణాళికలు వేసుకునేలా మిమ్మల్ని ప్రేరేపించవచ్చు. మీ అద్భుతమైన ఆరోగ్యం మీ జీవనశైలిని కొత్త శిఖరాలకు చేర్చింది మరియు ఈరోజు మీరు ఇతరులు అనుసరించడానికి ఒక ఆదర్శంగా నిలుస్తారు. ఈరోజు మీ ప్రేమ సంబంధంలో మీ భాగస్వామితో మీ బంధాన్ని మరింత బలపరిచే కొన్ని ప్రత్యేక సంఘటనలు జరగవచ్చు. వాహనాన్ని నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఈరోజు ఈ రాశి వాళ్ళు కొంతమందికి జలుబు, దగ్గు, కఫం లేదా జ్వరంతో బాధపడవచ్చు. అదేవిధంగా ఈ రాశివారు నీటికి దూరంగా ఉండాలి. నదులు, బావులు, చెరువులకు దూరంగా ఉండండి. ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా నీటిని వేడి చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 6, అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.